హలో అండి, అందరికీ నమస్తే. మరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు స్పెషల్గా చోలే చోలే భటోరా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చూసుకుందాం రండి. చోలో భటోరాకి ముందుగా ఉడకబెట్టుకున్న తెల్ల శనగలు చూడండి, ఇలా నున్నగా ఉడకబెట్టుకోవాలి. నున్నగా ఇట్టుగా అల్లం వెల్లుల్లి 1 కప్పు, ఆనియన్స్ 1 కప్పు, టమోటా 1 కప్పు, కొబ్బరి 40 గ్రామ్స్, దాల్చిన చెక్క 2 పీసులు, అనానస్ 1, 2 యాలకులు, కొద్దిగా సోంపు, గసగసాలు కొద్దిగా. స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ లైట్గా వేసుకొని ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకొని చూపించిండే గరం మసాలా ఐటెంలో తర్వాత అల్లం వెల్లుల్లి, దాని తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ రంగులోకి వచ్చేటప్పుడు టమాటో వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన వెంటనే కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రెడీ అయింది. తాలింపు వేసుకుందాం గ్రేవీకి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. దీనిలో పేస్ట్ వేసుకుందాం, రుబ్బుకున్న పేస్ట్ని. ఇందులోకి కొద్దిగా పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఓన్గా చేసుకున్న చిన్న మసాలా అంతా కలుపుకోవాలి నీట్గా. కొద్దిగా సాల్ట్ అప్పుడే శనగల్లాగా వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా గరం మసాలా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుందాం. శనగలు ఉడకబెట్టిన నీళ్లు కొద్దిగా పోసుకుందాం. ఇలా ఉడుకుతూ ఉండ గ్రేవీలోకి చిన్న కొద్దిగా మిగిల్చుకొని దాన్ని క్రష్ చేసేయాలి. ఇలా క్రష్ చేసి వేయాలి. కొద్దిగా పుదీనా వేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర. భటోరాకి కావలసిన పదార్థాలు: మైదా, రవ్వ, పెరుగు, కొద్దిగా ఆయిల్, బేకింగ్ సోడా, వాటర్, సాల్ట్. ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నానబెట్టిన ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి రవ్వని. ఆ రవ్వని వేసుకుందాం. ఇలా చేసుకొని రవ్వని నీటితో సహా అలా వేసేయండి. పూరి రాలేదంటే నాది జవాబుదారీ. కొద్దిగా ఒక 2 స్పూన్ల పెరుగు,
బేకింగ్ పౌడర్ కొద్దిగా, ఒక 1/4 చెంచా బేకింగ్ పౌడర్. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని, చాలా టైట్గానే ఉండకూడదు, మెత్తగానే ఉండకూడదు. ఇలా పిసుకున్న పిండిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పిసుక్కున్న పిండిని, కలుపుకున్న పిండిని తిరగతి ఇలా కవర్లో వేసి ఒక అరగంట పెట్టేద్దాం. అలా రెడీగా ఉంది చూడండి, చిన్న మసాలా. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని చిన్న మసాలా చూపిస్తాను ఉండండి. అరగంట నానిన పిండిని తీసుకొని ఇలా నీట్గా మాలిష్ చేయాలి. ఇలా ఉంటలు చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని లైట్గా తడుముకోవాలి. ఇలా మైదాలో అద్దుకొని తర్వాత దీన్ని లైట్గా దుద్దుకుంటే మళ్ళీ స్ట్రైట్గా పోవాల. బటోరా అంటే స్ట్రైట్గా షేప్ వస్తుంది. ఇలా లాంగ్గా తీసుకోవాలా, దీన్నే బటోరా అంటారు. పూరి మాదిరి కాకుండా ఇలా లాంగ్గా, ఇలా టెన్షన్ లేకుండా వదులుకోండి. ఇలా చోలే బటోరా అంటే ఇలా బుడ్రలు రావాలి. చోలే బటోరో, చోలే సబ్జీ బటోరా రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. ఆహాహా, కొద్దిగా చోలే తీసుకొని, చోలో బటోరా నెంబర్ 1గా వచ్చింది. ఇంట్లో చేసుకోండి, సూపర్గా ఉంటుంది. పిల్లోళ్ళు చాలా సంతోషంగా తింటారు, ఇష్టంగా.